నమస్తే అండి. మీ పేరండి? దొంగ సత్యనారాయణ. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం అండి. ఎలా ఉందండి కూటమి పరిపాలన? ఎలా ఉంది? గడిచిన 6 నెలల పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. చాలా బ్రహ్మాండం. అభివృద్ధి ఏం కనిపిస్తుంది అసలు? అభివృద్ధి పూర్తిగా కనిపిస్తుంది సార్. ఈ రోడ్లు వేయటంలోని రైతులకి ధాన్యంలో డబ్బులు అట్టడం కానీ మరి రైతులు చాలా ఆనందం పడుతున్నారు సార్. ఇవాళ మురికాలలో తూటి తీయటం కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలా ఆనందం ఇస్తున్నారు రైతులు. ఇవాళ అలా కట్టగానే తుయ్యగానే డబ్బులు పడిపోవటం, 8 గంటలు డబ్బులు పోతున్నాయి. రైతు చాలా ఆనందంగా చాలా మంచిగా చెప్పుకుంటున్నారు సార్. చాలా బాగుంది. అంటే మరి గతంలో కూడా మేము రైతులకు చాలా చేసామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా. ఎక్కడ చేశారు సార్? ఏమీ చేయలేదు. ఒకసారి బత్తాకి 5 కేజీలు తీసుకునేవారు, 7 కేజీలు తీసుకున్నారు. ఆ డబ్బులు 6 మాసాలు పడి ఈ రైతులు ఇబ్బంది పడతారు. ఆ తెచ్చుకున్న కాడ ఇవ్వలేక, ఆ ఎరువుల కాడ ఇవ్వలేక, ట్రాక్టర్లకు ఇవ్వలేక, కూలిపనికి ఇవ్వలేక చాలా ఘోరంగా చాలా బాధపడ్డారు సార్. దాన్ని చెప్పాలంటే మనకి పునర్జన్మ కూడా ఉండదు సార్. మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ఏమన్నా పనులు మొదలైనవి? అవును సార్. మరి చిన్న చిన్న రోడ్లు కూడా, పెద్ద పెద్ద రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. ప్యాచ్ వరకు చాలా బాగుంది. మరి ఇంకా కొద్దిగా మిగిలిన కాడ కూడా వేసేది ఇంకా చాలా బాగుంటుంది. మా కట్టుకు ఈ కూటమి ప్రభుత్వమే చాలా మంచిగా చూస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. మాకు చాలా తృప్తిగా ఉంది. చూసుకుంటే ఇప్పుడు గడిచిన 5 ఏళ్ల పరిపాలనకి ఈ 6 నెలల పరిపాలనకి ఎంత తేడా ఉందా? అంటే మేము గతంలోనే చాలా చేసేసాము అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రతి మాట కూడా అబద్ధం సార్. ఏమీ జరగలేదు. ఒక రోడ్డు, ఒక ప్యాచ్ వర్క్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. ఏదో చదువుకున్న నిరుద్యోగం ఇచ్చేసినట్టు మాట్లాడాడు. ఆయన ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి నిరుద్యోగం ఇచ్చిస్తే దానికోసం విమర్శించడం జరిగింది తప్ప, విమర్శకుడే తప్ప ఏమీ ప్రజలకు ఉపయోగం ఏమీ కూడా జరగలేదు అని ఖచ్చితంగా చెప్తాను సార్. అంటే చూసుకుంటే ఇప్పుడు నేను ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాను, కానీ 6 నెలలు గడిచింది కానీ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఆ బొట్లో డబ్బులు లేకుండా, పువ్వులు లేకుండా ఎలా ఉంటారు సార్? డబ్బులు లేవు ఇత్తనాకే, అన్నీ ఖర్చు పెట్టేశాడు. మొత్తం పోయింది, గుల్ల చేసేసాడు. ఆ గుల్లలో మళ్ళీ ఇదంతా పోడ్చాలంటే ఇంకో 2 సంవత్సరాలు పడదు సార్. ఇది 2 సంవత్సరాలు కానీ అభివృద్ధికి నోచుకోదు. ఒక కంపెనీ లేదు, ఒక పోలవరం కట్టడం లేదు, ఏమీ లేదు. అలాగే అక్కడ ఎడతాను, ఇక్కడ ఎడతాను, రూసుకొని కొడుతున్నాను, అక్కడ కట్టే ఇక్కడ కట్టేసి డబ్బులు అంతా తగలబెట్టేసి దోసేసుకుని వారంతా కూడా ఎక్కడ చదివేసుకుని ఇవాళ ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోరు సార్ అలా అంతా. గతంలో చూసుకుంటే 5 ఏళ్లలో పూర్తి అవ్వని పోలవరం మరి 5 ఏళ్ళ పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా పూర్తి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా 2 సంవత్సరాల్లో మొత్తం అమరావతి, అటు పోలవరం, ఇటు రోడ్లు, ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన బాటలు వేస్తున్నారు. తప్పనిసరిగా జరిగి తీరుతుందని మేమంతా నమ్ముతున్నాం సార్. చూసుకుంటే రైతులకి గతంలో ఎలా ఉండేది అసలు? అంటే డబ్బుల విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో కానీ గతంలో ఎలా ఉండేది? గతంలో బాగుంది కదా సార్. ఇవాళ రైతుకి సంచి పట్టుకొచ్చిస్తున్నారు. పట్టేసి అక్కడ మిల్లుకి వెళ్ళకముందే ఇక డబ్బులు పడిపోతున్నాయి సార్. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ధాన్యం పట్టాం 100 బస్తాలో, అతను బెంగళూరు వెళ్తున్నాడు. ఇలా పట్టేసి ఆ మిల్లుకి చేరకుండానే ఈ రైలు వెళ్తుంటే డబ్బులు పడిపోయి నాకు 4 గంటలు పడిపోయినాయి చెప్పి ఆయన చాలా ఆనందపరిచేశారు. మరి ఇప్పుడు మొన్న 13 తారీఖున ధర్నా చేశారు కదా మరి రైతుల కోసం. మరి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? ఆ వైసీపీ వాళ్ళకి పని పాడలేక ఏదో వాళ్ళది ఏదో బాగుంది, మరి బాగోలేదని ఏదో ఇదంతా చేయడం తప్ప మరొకటి లేదు సార్. విద్యుత్ ఛార్జీలు కూడా పూర్తిగా పెంచామని చెప్పేసి ఈ నెల 27వ తారీఖున ధర్నా చేస్తామంటున్నారు వైసీపీ వాళ్ళు. చేస్తారండి. ఎక్కడ చేస్తారు? వాళ్ళు జనమే ఉంటారండి. ధర్నాకి జనం లేరు సార్. వాళ్ళకి జనం లేరు, ఉండరు కూడా. వాళ్ళ పక్కన ఎవరో లేరు. అంతా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వాళ్ళ ప్రభుత్వంలోనే మొత్తం జనం అంతా నిమగ్నమే ఉన్నారు. వాళ్ళకి అసలు ఏమీ కూడా ఉండదండి. ఇంకొక 20 సంవత్సరాలైనా సరే ఈ కూటమి ప్రభుత్వమే వెళ్తుందని చెప్పేసి మాకు గట్టిగా నమ్ముతున్నాం సార్. నిరుద్యోగుల పట్ల కానీ లేకపోతే పెట్టుబడుల విషయాల్లో లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. మళ్ళీ మొత్తం ఏది ఎక్కడ కావాలి, ఎలా కావాలి, ఎలా రూపొందించాలి, దీన్ని ఎలా ప్లాన్ చేయాలనే విధానంతో లోకేష్ గారు మంచి ప్లానింగ్ తోటి చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఇంకా ముందు ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. గ్రామాల పరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు? చాలా బాగుంది సార్. ఆ రోడ్లు కానీ ఇంకా ఏదైనా సరే ఆయన తీసుకున్నటువంటి పదవి అది ఎవరికి ఏం చేయాలనేది వారు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మాకందరూ కూడా చాలా సంతోషం, ఆనందదాయకం.